హైదరాబాద్ చేరుకున్నారు. ఆయనకు గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ తో పాటు పలువురు బీజేపీ మంత్రులు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుతో సహా పలువురు బీజేపీ మంత్రులు ఘన స్వాగతం పలికారు. అలాగే మేయర్తో సహా పలువురు ప్రముఖులు, అధికారులు మోడీకి పుష్పగుచ్చాలిచ్చి స్వాగతం పలికారు. కొద్దిసేపట్లో బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి గజ్వేల్కు బయలుదేరుతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇప్పుడు ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. హెలికాప్టర్ బయలుదేరుతుంది, ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ఇక తర్వాత ఈరోజు కార్యక్రమాలను ఒకసారి పరిశీలిస్తే మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4:15 వరకు మోడీ పలు అభివృద్ధి పనులను ప్రారంభించి శంకుస్థాపనలు చేస్తారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ తొలి దశను మోడీ ప్రారంభిస్తారు. అలాగే రామగుండంలో ఎన్టీపీసీ 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్కు, ఎఫ్సీఐఎల్ ఫెర్టిలైజర్ ప్లాంట్కు రిమోట్ ద్వారా శంకుస్థాపన చేస్తారు ప్రధాని మోడీ. తర్వాత వరంగల్లోని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీని రిమోట్ ద్వారా ప్రారంభిస్తారు. ప్రజలు ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్న మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్కు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత ప్రధాని మోడీ ఆదిలాబాద్ జిల్లా జైపూర్లో సింగరేణి నిర్మించిన 1200 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ను ప్రారంభించి జాతికి అంకితం ఇస్తారు. అనంతరం మోడీ గజ్వేల్ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ప్రస్తుతం విజువల్స్ మనం చూస్తున్నాం. బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి గజ్వేల్కు ప్రత్యేక హెలికాప్టర్ బయలుదేరుతుంది. ప్రధాని మోడీ కాసేపట్లో మిషన్ భగీరథ ప్రారంభించనున్నారు కోమటి మెదక్ జిల్లా కోమటి బండలో. స్లోగా నీకు రాదులే, మెల్లే అదే మూమెంట్ స్లోగా మొత్తం బయట వచ్చినట్టే సిటీ మొత్తం రావాలి, అట్లా రావాలి. స్లోగా వెళ్ళిపోయినది అది ముందు జరిపించుకొని ఎవరో తప్పేది రా 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 తప్పేది జరిపించుకో. వెరీ గుడ్. మళ్ళీ దీని దగ్గర అట్లే ఇది వస్తున్నారు. ఏం చేయలేడు, కలర్ బార్ వెళ్ళినాడు. నీ మళ్ళీ ఇక్కడ రాకన్నా నాకు ఓకన్నా ఇక్కడ రా. అమ్మ జూమ్ అది చిన్న జూమోటరా అట్లా అట్లా అది ఎగిరిపోక విషయం అట్లా అట్లా పెట్టు, అట్లా పెట్టు. అమ్మ రెడీ. ఏ మమ్మానా మమ్మ కొద్దిసేపు బయట పెట్టాను అట్లా, అది చిన్న కొద్దిగా బయట పెడితే నేను ఏదైనా ప్రేమ ఎంపీ